శ్రేయసే సునివామసోమరాతి యతో నిదహాతి వేదః సనఃపరుషయతి దుర్గాని విశ్వానావేవ సింహం దురితాత్యగ్నిః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు విశ్వావసునామ సంవత్సరంలో మకర సంక్రాంతి సమయంలో మనకు దత్తభక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క పండగ. ఈరోజు ఏమిటి అంటే పండగ అంటే బాలస్వామి గారి జన్మదినమే మనకు ఒక పెద్ద పండగ. వాస్తవానికి ఇలాంటి యొక్క పండగ సమయంలో మహాభాగ్య నగరంలో శివుని ఆజ్ఞ లేని చీమైనా కుట్టదంటారు. ఈరోజు దత్తభక్తుల అందరి సమక్షంలో వారి యొక్క జన్మదినము జరుపుకునేటువంటి యొక్క సమయంలో ఈ అవకాశం నాకు వచ్చినందుకు మాత్రం నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే 2022 సంవత్సరంలో స్వామీజీ గారి దగ్గర ఉన్నాను. విజయవాడలో నేను స్వామీజీ దగ్గర ఉన్నాను. అంటే మీ అందరికీ స్వామీజీ యొక్క విశేషాలు తెలియని కాదు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి యొక్క కుతూహలం అనేది మనకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ స్వామీజీ వారి యొక్క కృప మనకు ఉంటుంది తప్పకుండా. అలానే 48 సంవత్సరాల ప్రాయంలో 48వ సంవత్సరంలో అడుగుడుతూ మనందరి కొరకు నిస్వార్థంగా దత్త కుటుంబంలో ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా అఖండ ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలనేటువంటి యొక్క ఆకాంక్షతో కోరికతో ఈరోజు జన్మదిన వేడుకలు తెనాలి మహానగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలానే అక్కడికి మనం పోలేకున్నా కూడా స్వామీజీ వారి యొక్క బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయంటే, ఆశీస్సులు ఎలా ఉంటాయంటే, నేనే మీ దగ్గరికి వస్తున్నా, మీరే అక్కడ చేసుకోండి, దత్త సమక్షంలో ఈ యొక్క మహాభాగ్యంలో ఈ యొక్క క్షేత్రంలో చేసుకోండి అని వారు మనకు అవకాశం ఇవ్వడం అనేది నేను మహాసంకల్పంగా, అది మహాప్రసాదంగా నేను భావిస్తాను. ఎందుకు అంటే అందరికీ తెలుసు గణపతి సచ్చిదానంద స్వామి అంటే గణపతి అంటే ఏంటి? గణపతి అంటే ఓంకారము. గణపతి అంటే ఓంకార స్వరూపంతో ఉన్నటువంటి యొక్క విశేషమైనటువంటిది. సత్ అంటే ఉనికి, ఆనందము అంటే మనస్సులో ఉన్నటువంటి యొక్క ఎటువంటిదైనా కూడా బాధలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండడానికి అవకాశం ఉండేటువంటి యొక్క పేరు గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క గూఢార్థం. వాస్తవానికి చెప్పాలంటే ఇక వారి విశేషాలు చెప్పాలి అంటే ఒకటి రెండు కాదు, సరే ఎన్నో విషయాలలో వారు చెప్పినట్టుగా జరిగినటువంటి యొక్క విశేషాలు ఎక్కడో కాదు, యాదృచ్ఛికంగా ఎవరో చెప్పుతూ వినడం కాదు, నా స్వయాన నాకు జరిగినటువంటి యొక్క విశేషాలని ఎన్నో నేను దాదాపు 16 సంవత్సరాల నుంచి ఎన్నో విశేషాలని చూడడం జరిగింది. ఎందుకు అంటే స్వామీజీ వారు నాకు పరిచయమైనటువంటి యొక్క సమయంలో ఓన్లీ గ్రాడ్యుయేట్. స్వామీజీ యొక్క బ్లెస్సింగ్స్ తోటి వారి యొక్క కృపతోటి ఇవాళ డబుల్ PhD. ఇదంతా ఎలా జరిగిందంటే స్వామీజీ వారి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే మాత్రమే జరుగుతాయి, లేకుంటే జరగవు అని మనం చెప్పవచ్చు. ఇంకొకటి మీరు చూడండి, ఒకటి గమనించాలి బాగా, స్వామీజీ వారు ఎప్పటికైనా కూడా 84 సంవత్సరాల ప్రాయంలో కూడా చిన్న
నిజానికి వీరందరూ కూడా సనాతన ధర్మంలో ఉండాలని ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి యొక్క గీత ఉపదేశాన్ని కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి తెలియచేస్తున్నటువంటి యొక్క స్వామి ఎవరు అంటే మన దత్తస్వామియే, మన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. అంటే వీరి యొక్క లీల ఎలా ఉంటుంది అంటే మనం ఊహించలేము, వర్ణనాతీతం. ఎవరైతే నిస్వార్థమైనటువంటి యొక్క విధంగా స్వామీజీని కనుక నమ్ముకొని కనుక ఎవరైతే వస్తారో, స్వామీజీయే సర్వస్వమని ఎవరైతే ఉంటారో వారికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి యొక్క విధానంలో స్వామీజీ వారు ఉంటారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు. అలానే ఒక విషయం చెప్తాను, మీరందరూ గమనించాలి. ఒకరోజు మన పంచాంగ శ్రవణం అప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి స్వామీజీ వారు కూడా చెప్పారు, కరోనా సమయంలో 2022 మార్చి కరోనా సమయంలో ఒక వర్డ్ చెప్పారు. ఏమని? వస్తున్నది ఎప్పుడు వెళ్తుంది అంటే యాదృచ్ఛికంగా వచ్చినటువంటిది యాదృచ్ఛికంగానే పోతుంది, ఏమీ కాదు చెప్పారు. అలానే జరిగింది, జరగడం కూడా అలానే జరిగింది. అదే విషయంలో ఒకసారి స్వామీజీ వారు వారి జీవిత చరిత్రలో దాదాపు ఒక 13 సంవత్సరాల ప్రాయంలో 13 సంవత్సరాల కింద ఒక ఫ్లైట్ చేస్తున్నారు, ఫ్లైట్లో వెళ్తున్నారు. వెళ్ళే సమయంలో ఉన్నటువంటి యొక్క ఆ వాతావరణాన్ని సహకరించగా అందరూ ఉన్నటువంటి ఒక 250 మంది ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే భయభ్రాంతులకు గురయ్యారు, గురై అసలు మనం ఉంటామా పోతామా, అసలు ఫ్లైట్ అసలు ల్యాండ్ అవుతుందా కాదని. అప్పుడు ఆ స్వామీజీ గారు అదే దానిలోనే ఉన్నారు, అదే ఫ్లైట్లోనే ఉన్నారు. ఉండి వారు ఒక్క మాట చెప్పారు. ఏమన్నారంటే వచ్చిన వాళ్ళందరూ కూడా బాధపడకుండా దత్తుని ప్రార్థించండి, ఆ ప్రార్థనతో మనం సేఫ్గా అవుతామంటే ప్రార్థన ప్రారంభమైన తర్వాత ఒకటేసారి ఒక మిరాకిల్ లాగా 40 మినిట్స్లో ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయింది. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి యొక్క విషయం. ఎక్కడ వారు ఢిల్లీకి వెళ్ళినటువంటి యొక్క ఫ్లైట్. అంటే ఇదంతా ఎలా జరిగింది? స్వామీజీ యొక్క అవతార రూపంలో జరిగినటువంటిది. మరి స్వామీజీ ఎవరు అంటే దత్త రూపంలో ఉన్నటువంటి యొక్క దత్తుడే ఇక్కడ దైవం మానుష రూపేణ. వీరందరూ ఉన్నారు, నేనున్నాను. మానవ రూపంలోనే భగవంతుడు వస్తాడు. ఎక్కడ వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. మీ అందరికీ తెలుసా, ఇప్పుడు సాయంత్రం 4:30 ఈ మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ ప్రవచనం ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఇటువంటి జరుగుతుంది తెలుసా? తెలియదు. ఇంత యాదృచ్ఛికంగా జరుగుతుంది. అలానే దైవం మానుష రూపేణ, ఆ మానుష రూపంలో మానవ రూపంలో ఎలా వస్తారంటే చూడండి, ఆ దత్త రూపంలో అదే ఫ్లైట్లో వీరు ప్రయాణం చేయడము, ఆ ప్రయాణం చేసిన యొక్క సమయంలో వీరందరూ ప్రాంతాలకు గురి కావడము, ఇది ఎంత జరిగిందంటే ఎక్కడ జరిగింది అంటే సాక్షాత్తు దత్తుని యొక్క ఆశీస్సులతోనే, దత్త యొక్క కృపతోటి, మన యొక్క గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశీస్సులతోనే వీరందరూ కూడా సేఫ్ అయ్యారని మనం చెప్పవచ్చు. ఇకపోతే ఇలా 1, 2 కాదు, అసలు మనం చెప్పుతూ ఉన్న కొద్దీ ఎన్ని ఉన్నాయంటే కోకొల్లలు. వాస్తవానికి చెప్పాలంటే ఎన్నో విషయాల్లో ప్రతి ఒక్క దానిలో అనాథలకు, పిల్లలకు, వైద్యులకు, మన ఉద్యోగస్తులకు, లేని వారికి, ఉన్నవారికి ఎన్నో విధాల సహాయ సహకారాలు అందించి సనాతనమైనటువంటి యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి యొక్క వ్యక్తి ఎవరంటే మన గణపతి సచ్చిదానంద స్వామి వారు. అలానే ఇప్పుడు చూడండి, తెనాలిలో ప్రారంభమైంది. అంటే నిన్నటి వరకు చూశారు. విశ్వావసనాల సంవత్సరంలో ఉగాది నాడు మన దగ్గర ఏ విధమైనటువంటి యొక్క విధానంలో ఉంటుందో ఇప్పుడు తెనాలిలో కూడా మొన్నటి వరకు ఎవరు లేరు. ఈరోజు చూస్తే అఖండమైనటువంటి యొక్క ఒక వైభోగం జరుగుతున్నది. ఒక వైభోగంలో ఉన్నారు, వైభోగంతో ఉన్నటువంటి యొక్క వాళ్ళు ఉన్నారు. చాలామంది నాకు మెసేజ్ పెట్టారు. అంటే ఇదంతా ఎక్కడిది అంటే ఆ భగవంతుడు దత్తుడు సాక్షాత్తు మన స్వామీజీ అవతారంలో వెళ్ళి తెనాలిలో ఉండి తెనాలి ప్రజలందరికీ కూడా సుఖ సౌఖ్యాలు కలగాలనేటువంటి యొక్క భావనతోటి ఒక ఆశ్రమాన్ని అక్కడ స్థాపించాం. అంత ఎట్లా జరుగుతుంది?
మనం అనుకుంటే జరగదు. మనం అనుకుంటే జరగదు. ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ ఉంటే మాత్రమే జరుగుతుంది. భగవంతుని యొక్క ఆజ్ఞ ఉంటే మాత్రమే జరుగుతుందని మనం నొక్కి ఒక్కని చెప్పొచ్చు. మరి ఇంతటి సమయంలో, ఇంతటి 84 సంవత్సరాల ప్రాయంలో కూడా, 84 సంవత్సరాల వయసులో కూడా ఇంతమందికి ఇన్ని విధాలు జరిగిందంటే ఏ విధంగా జరుగుతున్నది అంటే దానికి చెప్పడానికి అవకాశం లేదు. మీరు ఇంకొకటి కూడా చూడాలి. మొన్న వెస్టర్న్ కంట్రీ అమెరికాలో డల్లాస్ మహానగరంలో 10,000 మందితో గీతాపారాయణం చేసిందంట. ఎవరు? సాక్షాత్తు అర్జునుడు వచ్చి, సాక్షాత్తు కృష్ణ భగవానుడు వచ్చి స్వామీజీ రూపంలో అక్కడ కూర్చొని చేసినటువంటి యొక్క విధానమే గీతాసారం అక్కడ చెప్పినటువంటిది. ఎవరున్నారు అందులో? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముక్త కంఠంతో, ఏకకంఠంతో 10,000 మందితో 700 శ్లోకాలు గీతాపారాయణం చేసిండ్రు అంటే అది మనకు కాదు, అమెరికా కంట్రీకే ఒక శాంతి స్వభావంతో ముందుకు వెళ్ళడానికి వచ్చింది. మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే అందుకొరకే దేని యొక్క ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది అమెరికాలో ఉన్నట్టు పిల్లలు, మన తెలుగు పిల్లలు చాలా మంది కూడా ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయి అంటే ఇలాంటి యొక్క స్వామీజీలు వెళ్ళి అక్కడ శాంతి ఎప్పుడైతే ఏర్పరుస్తారో దాని యొక్క ప్రభావంతో రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ నోట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. 2026 మార్చి 14 దాటింది అంటే 2026 మార్చి 14 దాటింది అంటే అమెరికాలో ఉద్యోగంలో ఉన్నటువంటి యొక్క సంక్షోభం మొత్తం కూడా తొలగిపోతుంది. ఇది 100% ట్రూ. దీనిలో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకు అంటే అప్పటికి వచ్చేటువంటి యొక్క గ్రహస్థితి, ఆ గ్రహస్థితికి కాకుండా ఇలాంటి వాళ్ళు వెళ్ళి ఎప్పుడైతే అక్కడ శాంతి స్వభావంతో ముందుకు వెళ్ళి 10,000 మంది ఒక్కసారి గీతాపారాయణం వెంటనే మనం చేసినటువంటి యొక్క మనస్సులో ఉన్నటువంటి యొక్క దోషాలన్నీ తొలగిపోయి ఆనందంతో ఉంటారు. 10,000 మందితో ముక్త కంఠంతో చేసినటువంటి యొక్క గీతాపారాయణం అనేది ఎలా ఉంటుంది అంటే అది సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మన స్వామీజీ వారితో అక్కడ జరుగుతున్నటువంటిది. ఎక్కడున్నాడు కృష్ణుడు? ఎక్కడ లేడు. స్వామీజీ అవతార రూపంలో అక్కడ ఉండి దగ్గరుండి చేపించాడు. అదే చేపించినటువంటి యొక్క విధానం ఇవాళ జరిగింది. అలానే అక్కడ అయిపోయింది. అక్కడ అయిపోయినాక ఇక్కడికి వచ్చేసరికి మనలో ఉన్నటువంటి ఒక దానికి చూడండి, రాబోయేటువంటి యొక్క రోజులలో పరాభవనామ సంవత్సరమైనతోటి పరాభవ అంటే ఎలాంటి యొక్క ఇబ్బందులు కలుగుతాయని మానవులందరూ భయభ్రాంతులకు గురవుతారు. పరాభవ అంటే దాని యొక్క మీనింగ్ అలాంటిది కాదు. అలాంటి వాటన్నిటి కొరకు కూడా మళ్ళీ మన స్వామీజీ వారు ఏం చేశారంటే ఎవరు చేయనటువంటి యొక్క విధంగా మహాభాగ్య నిగములో మార్చిలో ఉగాది తర్వాత మళ్ళీ 10,000 మందితో గీతాపారాయణం అనేది ఆ కృష్ణ పరమాత్మ స్వామీజీ రూపంలో మనకు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు. అంటే ఆ యొక్క ప్రసాదంతో పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క 50 మంది ప్రజలందరికీ కూడా కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ముందుకు వెళ్తారని మనం యథావిధిగా చెప్పవచ్చు. ఇది స్వామీజీ వారి యొక్క లీలలు ఎలా ఉంటాయంటే 1 కాదు 2 కాదు, అసలు చెప్పడానికి అలమి కాదు. అంటే అదేవిధంగా 2021, 22 ప్రాంతంలో 23 ప్రాంతంలో ఎవరో కాదండి. ఎందుకంటే గురువుల దగ్గర మనకి ఎప్పుడైతే ఒక తల్లి మనకు అన్నం పెట్టింది, అన్నం పెట్టినప్పుడు అమ్మా నువ్వు అన్నం పెట్టావు, నాకు చక్కటి భోజనం పెట్టావు అని ఎప్పుడైతే మనస్సులో మనం గుర్తించుకుంటామో దానికి తప్పకుండా మనకు ఒక మంచి ఫలితం అనేది ఉంటుంది. అలానే 2023లో ఎవరు చెప్పుకోరు, నేను చెప్తున్నాను. 2023లో నాకు కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య వస్తే ఎలా అని టెన్షన్ పడు కాదు. ఎంత అమ్మవారి ఉపాసన ఎంత చేసినా కూడా గురుతుల్యులు. అందుకొరకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుడు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను ఎప్పుడైతే మనము బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో మనం భావిస్తామో మనకున్నటువంటి యొక్క సమస్యలన్నీ తొలగిపోతాయి. అసలు నేను వారికి చెప్పనే లేదు. వాస్తవానికి నాకున్న సమస్య కూడా నేను చెప్పలేదు. పంచాంగ శ్రవణానికి వచ్చి ఇట్లా దర్శనానికి వెళ్తే భుజం తట్టి దామోదర్ శర్మ రాబోయేటువంటి యొక్క రోజులలో అత్యంతంలో మన దత్త కుటుంబం నుంచి నీకు చక్కటి యొక్క అవకాశం వస్తున్నది, నీ సమస్య మొత్తం తీరిపోతుందని చెప్పాడు. ఎలా అయితే చెప్పాడో చెప్పినాక 7వ మాసం లోపలనే ఆ సమస్య మొత్తం తొలగిపోయింది. ఎలా జరిగింది మరి ఇది? సాక్షాత్తు ఆ యొక్క భగవంతుని రూపంలో ఉన్నటువంటి యొక్క అమ్మవారు చెప్పిస్తేనే జరిగింది తప్ప మన యొక్క ప్రతిభ అని మనం ఎప్పుడు అనుకోవద్దు.
అలానే ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చొని నేను చెప్తున్నాను, నేనేం ప్రిపేర్ కాలేదు, నేనేం చెప్పలేదు, ఒకటే మనసులో ప్రిపేర్ అయింది. ఏంటంటే ఇంట్లో ప్రారంభమైనటువంటి యొక్క సమయం నుంచి ఇప్పటి వరకు ఒకటే గణపతి సచ్చిదానంద స్వామిని మనస్సులో స్మరించుకొని వచ్చిన, అంతే, అంతకంటే ఎక్కువేం చేయలే. మనస్సులో స్మరించుకొని వచ్చిన. ఎందుకంటే అప్పాజీ గారు, స్వామీజీ గారు మనం వెళ్తున్నాము, మనం అక్కడ చెప్పాలి అంటే ఏం చెప్తా అనేది ఎంత తెలిసినా మనకు వారి ముందర మనకేం తెలియనట్టే అనుకుని చూడండి. ఇక్కడ కూర్చుండి గంట కానీ 2 గంటలు కానీ స్వామీజీ గురించి చెప్పాలి అంటే ఆటోమేటికల్గా మనకు ఆ మనస్సులో వస్తూనే ఉంటుంది, ధారాళంగా వస్తూనే ఉంటుంది. ఇదంతా ఎవరిస్తారు మరి? దైవం మానుష రూపేణ, ఆ మనస్సుల రూపములు ఉన్నటువంటి యొక్క ఈరోజు ఏ రూపంలో వచ్చారయ్యా గణపతి సచ్చిదానంద స్వామి వారు అంటే సాక్షాత్తు సూర్య భగవాను రూపంలో ధనస్సు రాశి నుంచి ధనస్సుకు అధిపతి గురువు ఎవరంటే సాక్షాత్తు గణపతి సచ్చిదానంద స్వామి వారు. ఆ యొక్క ధనస్సు నుంచి మకరానికి ఎప్పుడైతే వెళ్తున్నాడో, ఆ మకర సంక్రమణం ఎప్పుడు జరిగిందో ఆ సూర్య భగవాను రూపంలో వచ్చి రాత్రి 9:03 మకర సంక్రాంతి జరుగుతున్నది. అందుకొరకే ఈరోజు సంక్రాంతికి భోగి అని జరుపుకొని రేపు మకర సంక్రాంతి మనం జరుపుకుంటున్నాము. అలానే ఈ 9:03 జరిగేటువంటి యొక్క సూర్య భగవాను యొక్క ప్రభావంతో 3 గంటల ముందే వచ్చి నేను ఉన్నాను అని అభయం ఇచ్చినటువంటి యొక్క వ్యక్తి ఎవరు అంటే మన సాక్షాత్ గణపతి సచ్చిదానంద స్వామి వారే అని నేను నొక్కి ఒక్క నుంచి కూడా నేను చెప్పగలుగుతాను. ఇకపోతే మీరు సూర్య భగవాను యొక్క ప్రభావం అన్నారు. సూర్య భగవానుడు ఎప్పుడున్నాడు? ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకుంటే మకర సంక్రాంతి వరకు సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశమయ్యి ధనస్సు రాశి వరకు దక్షిణాయన పుణ్యకాలంలోనే ఉంటాడు. దక్షిణాయన పుణ్యకాలంలో ఎప్పుడైతే ఉంటాడో, దక్షిణాయన నుంచి ఉత్తరానికి వస్తాడో సూర్య భగవానుడు నిత్య తేజస్సుతో ఒక యాక్టివ్గా, ఒక పాజిటివ్గా, ఒక ఎనర్జీగా, అద్భుతమైన శక్తితో వాళ్ళ ప్రవేశకాలం అవుతున్నాడు. మళ్ళీ ఎప్పటి వరకు? మళ్ళీ ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు, సంక్రాంతి నుంచి మొదలుకుంటే మళ్ళీ ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథునంలో సూర్య భగవానుడు 6 రాశులలో సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంచారంలో జరిగినటువంటి యొక్క సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలం అనేది అంటాము. అందుకొరకే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ రోజంటే మనకు అయిపోయింది, ఇంకా రాలేదు. 9:03 నుంచి మొదలుకుంటే రేపు 15వ తారీఖు నాడు అద్భుతమైనటువంటి యొక్క పితృదేవతలను ఎవరైతే అర్పిస్తారో, ఎవరైతే మనస్సులో వేడుకుంటారో, అన్నిటికంటే మించినటువంటిది గురుతుల్యులను ఎవరైతే భావిస్తారో వారి మనస్సులో ఉన్నటువంటి యొక్క ఎటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటాయని మనం యథావిధిగా చెప్పవచ్చు. మరి ఇవన్నీ ఎవరిస్తారు? భగవంతుడు వస్తాడా? ఇప్పుడు సపోజ్ మనమందరం ఇక్కడ ఉన్నాము, ఉగాది వచ్చింది, అప్పాజీ గారు అక్కడ కూర్చున్నారు, సాక్షాత్ భగవంతుడే వచ్చాడు, విష్ణుమూర్తి రూపంలో వచ్చి, కృష్ణుడి రూపంలో వచ్చి నేనే కృష్ణుని, నేనే విష్ణుమూర్తిని అన్నాడు. మనం తీసుకుంటామా? తీసుకోం. ఎవరో వచ్చారా, పగుడు వేసే వారు వచ్చారు, ఆయనకి ఏమైనా ఇచ్చి పంపించుడని మనం అంటాం. అలా రారు. ఎవరు వస్తారు? స్వామీజీ రూపంలో వచ్చారు. లేలే, నువ్వు ఎన్ని చెప్పినా కాదు, మా దేవుడు ఇక్కడే ఉన్నాడు, స్వామీజీ రూపంలో ఉన్నారు. ఎందుకంటే మాకు 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది, నాకు 16 సంవత్సరాల నుంచి, మీకు 40 సంవత్సరాల నుంచి ఉన్నది, వారికి 20 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇది ఎంత ఎవరు చేస్తారంటే స్వామీజీ చేశారు. అందుకొరకు ఏంటంటే మేము ప్రారంభంలో కనుక స్వామీజీ కనుక మనం ఎప్పుడైతే మనం స్మరించుకుంటామో, ఈ సంవత్సరాలతో నాకు కష్టాలు లేవని మన మనస్సులో ఎప్పుడైతే ఉంటాయో ఆత్మబుద్ధి సుఖం చేయవా, మన ఆత్మలో కనుక ఎప్పుడైతే మన సద్భావనతోటి మనం వచ్చి చేశామో ఆ సమయం నుంచి మొత్తం కూడా మళ్ళీ సంవత్సరం వరకు మనకు చూడండి. అందరూ విశ్వావసనామ సంవత్సరంలో చెప్పినటువంటి అందరూ అన్నారు, విశ్వావసనామ సంవత్సరంలో ఎన్ని 12 రాశులకు, అది కూడా చెప్తాను. ఈ ఏమైనా కష్టాలు ఉన్నాయి కదా స్వామి, ఎలా అంటే నేను ఆ రోజు చెప్పాను, విశ్వావసనామ సంవత్సరంలో కష్టాలని కూడా మన కష్టాలని తీసుకోవడానికి ఎవరున్నారయ్యా అంటే స్వామీజీ ఉన్నారు. స్వామీజీ అన్ని చూసుకుంటారు, దాని కొరకు ఎందుకు టెన్షన్, ఎందుకు బాధ అని అనుకుంటే రానే వచ్చింది. జస్ట్ ఒక 15 రోజులు అయితే మళ్ళీ పరాభవన సంవత్సరం వచ్చింది. మరి ఆ రోజు ఉన్నటువంటి యొక్క వాళ్ళు ఈ రోజు వరకు కష్టాలు వచ్చినాయి, అందరికీ వస్తాయిపోతాయి. స్వామీజీకి ఉన్నంత కష్టం కూడా మనకైతే ఉండదు, ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మనకున్నటువంటి యొక్క బాధలన్నీ కూడా ఎవరు తీసుకుంటారంటే మన స్వామీజీ వారు తీసుకుంటారు. స్వామీజీ వారు తీసుకొని ఎప్పటికీ ఎవరికి ఏ సమయంలో ఎప్పుడు ఏది కావాలి అనేటువంటి యొక్క భావనతోటి ఇచ్చేటువంటి యొక్క విధానమే
మన స్వామీజీ వారు. అందుకొరకు ఏంటంటే స్వామీజీ వారికి మనం కష్టం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనం కష్టం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రారంభంలో ఎప్పుడైతే దుండిగలకు ప్రారంభమైనమో, లోపలికి ఎప్పుడైతే వచ్చి లోపలికి గర్భగుడు మనం ఇక్కడికి ఎట్లయితే ప్రవేశకాలమైనమో, మన మనస్సులో కనుక ఒక్కసారి కనుక నేను స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాను, నాకు ఏదైనా కష్టాలను తొలిగిపోవాలని మనస్సులో ఎప్పుడైతే అనుకుంటామో, మనం అనుకున్నటువంటి యొక్క వెంటనే అక్కడ తెలిసింది. ఇప్పుడు నేను ఈ విషయం చెప్తున్నాను, ఈ విషయాలని అప్పాజీ గారు అక్కడ చెప్తున్నా కూడా అప్పాజీ గారికి మొత్తం తెలుసు. మన దామోదర శర్మ ఇలా చెప్తున్నారు అని తెలుసు. అది ఎప్పుడో మన మనస్సులో, అంటే నా మనస్సులో కనుక ఈ విధమైనటువంటి యొక్క భావన ఎప్పుడైతే ఉంటుందో, అప్పటి యొక్క ప్రభావంతో ఇదే లీల అంటే ఇదే మానవుని యొక్క లీల అంటే ఏంటంటే, లీల అనేది మనిషి యొక్క ఉన్నటువంటి యొక్క ప్రభావం, ఇచ్చినటువంటి యొక్క విధానం, ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అంటే ఆ భగవంతుని రూపంలో ఉన్నటువంటి యొక్క వారికే తెలుస్తాయి. అందుకొరకు ఏంటి అంటే మనం ఎప్పటికైనా కూడా స్వామీజీని మనం ఎప్పుడైతే మనస్సులో ఎప్పుడైతే స్మరించుకుంటామో, ఆ స్మరించినటువంటి యొక్క వెంటనే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే దాని యొక్క ప్రభావంతో. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే, నేను చాలామంది కూడా గమనించాను, చెప్పారు కదండి, ఇవన్నీ చెప్పారు కదండి, స్వామీజీ కూడా మరలానే కదండి, ఏమున్నాయండి అంటారనుకోండి. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఉన్నటువంటి యొక్క విధానం అలానే ఉంటుంది తప్ప మళ్ళీ రాదు. మేము వస్తాము, జ్యోతిష్యంలో చెప్తాం, మేము భగవంతుడు కాదు. స్వామీజీ వారి కృపతోటి శాస్త్ర పరిజ్ఞానంతో ఉన్నటువంటి యొక్క 12 రాసులలో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో చూసి ఈ విధంగా ఉండి, అమ్మా మీ కుమార్తెకి ఇప్పుడు వివాహం అవుతుందని చెప్తా ఎప్పుడు ఉండాలి, నమ్మాలి పరిపూర్ణంగా నమ్మి కనుక ఈ సమయంలో వివాహం అవుతుందని కనుక చెప్పారు కదండి, మనం తప్పకుండా ఏం చెప్తాం, స్వామి మరి వివాహం కావాలండి, అమ్మ మీరు ఒక పని చేయండి, మీరు గణపతికి ప్రార్థన చేయండి, మీరు ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి, తైలాభిషేకం చేయండి, లేకుంటే నవగ్రహ శాంతి చేయండి, నవగ్రహ హోమం చేయండి అని చెప్తాం. చెప్పిన దాన్ని ఎప్పుడైతే దాన్ని పాటించి ఈ విధమైనటువంటి యొక్క చేస్తున్నారో దాని యొక్క ప్రభావంతో జరుగుతుంది. అందుకొరకు మీరు గమనించలేదో అలానే మన కొరకు, మనందరి కొరకు, దత్తభక్తులందరి కొరకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా యోగక్షేమాలతో ఉండాలని ఒకరో ఒక 4 లక్షలు పెట్టి ఒక హోమం చేయాలంటే చాలా కష్టతరంతో కూడుకున్నటువంటిది. అలా కాదు, మీరందరూ కలిపి మీ అందరి యొక్క సమక్షంలో మీ అందరి కొరకు మీరందరూ బాగుండాలని చెప్పి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా కష్టాలని నివృత్తి కావాలని మన స్వామీజీ వారే ఆయుష్య హోమము, గణపతి హోమము, నవగ్రహ హోమం, ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమాలనేది పెట్టి చాలా అద్భుతమైన విధానంలో వెళ్తారు. మన వైజాగ్లో చేశారు, నవగ్రహ యాగం చేశారు. వైజాగ్లో నవగ్రహ యాగం చేయడం వల్ల ఆంధ్ర ప్రజల్లో ఉన్నటువంటి యొక్క వైజాగ్ వాసులందరికీ కూడా గ్రహగతులన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే గ్రహగతులన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే దానికి కారణం అంటే ఒక విషయం చెప్తాను మీకు. కాళహస్తి వెళ్తాం మనం. కాళహస్తి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, డబ్బులు కడదాం, 1500 కడదాం, అక్కడ కూర్చుంటాం. కూర్చునే దానికంటే ఎక్కువ ఏం తెలుసా, అక్కడ కూర్చుండు పూజలు ఒకటి. వాటికంటే మించినటువంటి ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడైతే మనం ఇక్కడ బ్యాగ్ తీసుకొని స్టార్ట్ అయ్యామో పక్క వాళ్ళకి చెప్తాం, లేదండి మా అబ్బాయి కొంచెం కాలసర్ప దోషం ఉన్నాయండి, మేము కాళహస్తి పోతున్నాం, మాకు మొత్తం దోషాలన్నీ పోతాయండి చెప్తారు. అంటే మరి ఆత్మలో అయిపోయింది. వారి ఆత్మలో ఏమైనా ఫిక్స్ అయిందంటే కాళహస్తి వెళ్తున్నాం కదా, కాళహస్తిలో వెళ్ళిన తర్వాత మనకు తప్పకుండా అన్ని పోతున్నాయి అనుకుంటారు. అలానే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉగాది రోజు వస్తాం, ఎంత పబ్లిక్ ఉంటారు, ఎంత వైభోగం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఇక్కడ. ఆ వైభోగం అంతా జరిగింది అంటే ఎవరు వచ్చారు, సాక్షాత్ భగవంతుని రూపంలో వచ్చి అక్కడ కూర్చొని మీ అందరికీ నేనున్నాను అభయం ఇచ్చేటువంటి యొక్క వ్యక్తి మన గర్భ సత్యనారాయణ స్వామి వారు, వాస్తవం చెప్పాలంటే. అలానే ఇలాంటివి 1, 2 కాకుండా ఎన్నో విషయాలలో ఎన్నో విధమైనటువంటి యొక్క విధానంలో జరుగుతున్నది. ఇకపోతే ఈ రోజు వచ్చేసరికి ఇది స్వామీజీ వారిది. ఈరోజు జరుపుకున్నటువంటిది ఏంటంటే మహా అద్భుతమైనటువంటి యొక్క పండుగ. పండుగ అంటే ఏంది, రాముడు ఉన్నాడు, రాముడు జన్మించాడు. రాముడు జన్మించినటువంటి యొక్క విధానాన్ని శ్రీరామనవమి మనం జరుపుకుంటున్నాం, అంతే కదా. శ్రీరామనవమిని జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. ఎక్కడ జరుపుకుంటున్నారు, మొత్తం ఉన్నటువంటి యొక్క వాళ్ళు ఇంట్లో చేస్తారు, టెంపుల్లో చేస్తారు, బయట చేస్తారు, వీధులలో చేస్తారు, ఎక్కడనే చేస్తారు. ఆ రాముని యొక్క వేదిక మనం జరుపుకుంటున్నాం. ఆ రాముడు ఏం చేశాడంటే అందరికీ ఉన్నటువంటి ఒక రామరాజ్యం స్థాపించి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించి సుఖ సంతోషాలతో ఉండడానికి పరిపాలించినటువంటి యొక్క రాముడు దేవుడిగా మనం పూజిస్తున్నాం. అలానే ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల్లో మన స్వామీజీ వారు అన్నారు, స్వామీజీ వారి జన్మదినం వచ్చింది. స్వామీజీ వారి జన్మదినం వచ్చిందంటే మనకేం కావాలి, మన ఇంట్లో ఒక పండుగ, అది మనందరికీ ఒక పండుగలాగా భావించుకోవాలి. పండుగలాగా భావించుకొని మనం ఎప్పుడైతే స్మరిస్తామో ఆ యొక్క స్మరణతోటి మనలో ఉన్నటువంటి యొక్క బాధలన్నీ తొలగిపోయి ఆనంద రూపంలో మనం ఉంటాం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆనందం అనేది ఎప్పుడైతే ఉంటుందో కష్టాలంటే దూరం అవుతాయి. ఆనందం అనేది ఎప్పుడైతే ఉందో కష్టాలను తిరుగుతాయి. అందుకొరకు మనం వచ్చాక ఏమంటాం, అందరూ
అందరు కనబడుతారు జయ గురుదత్త అంటారు. అంతే కదా? అంతేనా కాదమ్మా చెప్పండి? జయ గురుదత్త అంటారు, శ్రీ గురుదత్త అంటారు. జయ గురుదత్త అంటే ఏంది? జయ అంటే జయము, గురు అంటే ఏంది? గురువులు, దత్త అంటే దత్తుడు. అంతే కదా? జయ గురు దత్త. జయ అంటే జయము, మనకు అన్ని విషయాల్లో జయం కలగాలి. ప్రారంభం నుంచి మొదలుకుంటే మనం ఎప్పుడైతే మనం ముఖపరిచయం ఏందో ముఖపరిచయం నుంచి మనం వెళ్ళిపోయే వరకు మనకు జయం జరగాలి అనేది. గురు, గురు అంటే ఎవరు? సాక్షాత్ రూపంలో ఉన్నటువంటి యొక్క ఆశీర్లో ఉన్నటువంటి గురువు గారు. దత్త, దత్త అంటే దత్తాత్రేయ రూపంలో, ఈ గురువు ఎవరు? దత్తాత్రేయ రూపంలో ఉన్నటువంటి యొక్క వారు వీరు. అందుకొరకంటే జయ గురు దత్త అని మనం పిలుచుకుంటాం. ఆ జయ గురు దత్త అనేటువంటి పలకరింపుతోటి, జయ గురు దత్త అనేటువంటి పలకరింపుతోటి మనలో ఉన్నటువంటి యొక్క చెడులతయు తెలియపోయి ఆ సమయం నుంచే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఎవరు వచ్చారు? కారణం ఎవరు? మళ్ళీ స్వామీజీ వారే. అలా కాకుండా అందరు కలిపి వచ్చి హలో అండి, బాగున్నారా, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి అని అనుకోండి. అసలు దేని కొరకు అంటున్నాం, దేనికి వచ్చాం మనం వచ్చిన కర్తవ్యం ఇది, మనం చేసే విధి ఏంది తెలియాలి కదా. అలా కాకుండా ఒక ముఖ పరిచయంలో ముఖే సరస్వతి, ఒక ముఖ పరిచయంలో జయ గురుదత్త అని మనం ఎప్పుడైతే అంటామో దాని యొక్క ప్రభావంతో ఈ సంకేతం ఎక్కడికి వెళ్ళిందంటే మనలో ఇద్దరిలో కాదు, సాక్షాత్ ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళింది. ఆ భగవంతుని దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో దాని యొక్క ప్రభావంతో అనుకుంటాడు, ఈయన వచ్చాడు కదా, ఇది ఈయనకున్నది, ఇది మనం కంపల్సరీ, ఇది మనం చేయాలి అనుకుంటా. బయటకు చెప్తారా, నేను చేస్తాను, చేరు ఇది చేయాలి అంటారు. అన్న తర్వాత ఏమంటారు? అప్పుడు మనస్సులో అనుకుంటాడు, స్వామీజీ అనుకుంటాడు, తదాస్తు అనుకుంటాడు. తదాస్తు అనుకుంటే అప్పుడు ఉన్నటువంటి యొక్క విషయాలన్నీ కూడా అక్కడ ఏమని జరుగుతుందంటే టోటల్ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అందుకొరకు ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే స్వామీజీ యొక్క విశేషాలే. చూడండి, మొన్న లాస్ట్ ఇయర్ విశ్వాసనామ సంవత్సరం కంటే లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి యొక్క విధానం ఏంది? ఇక్కడ దేవీ నవరాత్రులు జరిగినాయి. మీరు అందరూ వచ్చి ఉంటారు. ఆశ్వీయ శరణవరాత్రులు జరిగినాయి. శరణవరాత్రులు జరిగినట్టు ఎవరు వచ్చారు? సాక్షాత్ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ నమస్తస్యై నమో నమః. యాదేవి సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థ నమస్తస్యై నమో నమః. ఇచ్ఛ అంటే కోరిక. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థ నమస్తస్యై నమో నమః. ఆ సమయంలో వచ్చి కనుక ఆ భగవంతుని రూపంలో ఉన్నటువంటి యొక్క ఆ సమయంలో వచ్చి ఇక్కడ అమ్మవారి రూపం, నేను అమ్మవారి ఉపాసన చేస్తా, అమ్మవారి రూపంలో వచ్చి మహన్నామినాలు వచ్చి ప్రారంభం చేసుకొని మనసులో స్మరించుకొని ఈ సంవత్సరంలో నాకు చక్కటి మనమరాలు రావాలని నేను కోరుకున్నా అండి. కరెక్ట్ సంవత్సరం లోపలనే అద్భుతమైన యొక్క శ్రీమాత రూపంలో ఉన్న యొక్క నాకు మనవరాలు, నా కుమార్తెకు బిడ్డ వచ్చింది. ఎట్లా వచ్చింది మరి? సాక్షాత్ భగవంతుని రూపంలోనే వస్తుంది. అంటే మన మనస్సులో చూడండి, మన మనస్సులో వచ్చినటువంటి యొక్క విధానంలో వచ్చాడు. ఆ రోజు వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ నరేంద్ర రెడ్డి వారు, నరేంద్ర రెడ్డి వారు ఉన్నారు, వీరు కూడా వచ్చిర్రు. వారు కూడా వచ్చి వారికి ఒకటే కోరిక ఉండే, వారి కొడుకు అమెరికా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని కోరుకుండే. వారి పక్కన ఉన్నారు, వారి కొడుకు కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని కోరుకుండే. వారిద్దరూ పైన ఆ స్వామీజీ బ్లెస్సింగ్ తోటి చక్కటి విద్యాభ్యాసం నుండి ఇప్పుడు ఎంఎస్ కంప్లీట్ చేశారు. ఇది ఎవరిచ్చారు? డబ్బులు మనమే పెట్టాము, పంపించింది మనమే, ఇవన్నీ చేసినాం. కానీ ఆశీస్సులు లేనిది జరగదు, గురువుల యొక్క ఆశీస్సులు లేనిది జరగదు. ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇదే లీల అంటే ఇదే స్వామీజీ యొక్క లీల ఎలా ఉంటుంది అంటే తను అక్కడ ఉన్నా కూడా వారి మనస్సులో మన మనస్సులో విగ్రీకృతమై మనం ఏమి చేస్తున్నాం అనేది వారు తెలుసుకొని మనకు ఏమి కావాలో ఎప్పుడు ఇచ్చేదే వారి యొక్క లీల అని మనం చెప్పవచ్చు. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే మన బాలస్వామి వారు ఉన్నారు. బాలస్వామి వారు 2004లో వారు దీక్ష తీసుకున్నారు. 2004లో పట్టాభిషేకం చేసి దీక్ష తీసుకున్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు 21 సంవత్సరాల ప్రాయంలో చాతుర్మాస దీక్షా వ్రతాలను చేస్తారు. చాతుర్మాస దీక్షా వ్రతాలతోటి ఏ విధంగా చేస్తారంటే, ఆ చాతుర్మాస దీక్ష అంటేనే ఎవరికి అంటే ఈ 4 మాసాల యొక్క వ్యవధిలో ఎక్కడైతే ఉంటారో, ఆ 4 మాసాల వ్యవధిలో ఎవరైతే ఉపాసన చేస్తారో, 4 మాసాల వ్యవధిలో వారు చేస్తున్నటువంటి యొక్క యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే ఉంటాయో దాని యొక్క ప్రభావంతో వచ్చినటువంటి యొక్క దత్త భక్తులందరికీ కూడా ఆ 4 మాసాల్లో చండీ హోమం, నక్షత్ర నవగ్రహ హోమం, జపాలు, హోమాలు ఇలాంటివన్నీ చేయడం
వలన ఏంటంటే ఒక ఆయుష్ హోమము ఇటువంటి చేయడం వల్ల ఏ విధంగా జరుగుతుందంటే ఉన్నటువంటి యొక్క వారిలో దరిదాపు, ఎందుకంటే దత్తభక్తులు చాలా మంది కూడా నాకు ఫోన్ చేస్తుంటారు, స్వామీజీ గారు ఇలా పోయొచ్చాము దామోదర శర్మ గారు, చాలా ఆనందకరమైనటువంటిది, ఇంతకుముందు నా ఫోన్లో ఉన్నది మీరు చూడండి, నేను పంపిస్తాను మెసేజ్. తెనాల్లో ఉన్నారు, తెనాల్లో ఉండే మైసూరు నుంచి వెళ్ళాడు, ఆయన ఫార్మాసిటికల్ కంపెనీ అతను అని చెప్పాడు. బ్లెస్సింగ్స్ వచ్చినాయండి, ఇవాళ పాజిటివ్, నేను మొన్న చెప్పాను 3 రోజులు అక్కడ ఉండండి, నిద్ర చేయండి, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పారు. అంటే స్వామీజీ గారు రేపు మార్నింగ్ మీకు బ్లెస్ చేస్తారని చెప్పారు. అంటే దాని యొక్క ప్రభావంతో ఏంటంటే నాకు పాజిటివిటీ వస్తుంది. దామోదర శర్మ గారు మీ నా జాతకం ఉంది ఒకసారి రాసి పంపరా ప్లీజ్ దయచేసి అని రిక్వెస్ట్ చేసి నిన్న మధ్యాహ్నం అంతా పంపించిన, మొత్తం డాటా మొత్తం పంపించిన. అంటే ఇదంతా ఎలా జరుగుతుందంటే స్వామీజీ వారి యొక్క మహిమలతోటి జరుగుతుంది తప్ప వేరే మనం అనుకుంటే జరగదు అనేది నొక్కి వక్కారించి మనం చెప్పవచ్చు. ఇక చాతుర్మాస దీక్ష. చాతుర్మాస దీక్ష అంటే ఏంది? 4 మాసములలో దక్షిణాయన పుణ్యకాలం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైనటువంటి యొక్క సమయం నుంచి 4 మాసాలు చాతుర్మాస దీక్ష. చాతుర్మాస దీక్ష ఇప్పుడు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస దీక్ష. ఈ 4 మాసాలలో ఉన్నటువంటి యొక్క పవిత్రత ఎలా ఉంటుందంటే 4 మాసాలలో ఎవరైతే గురుతుల్యులను ప్రార్థిస్తారో, గురుతుల్యుల యొక్క అనుగ్రహం కలుగుతుందో వారిలో ఒక మార్పు అనేది జరుగుతుంది. మొన్న చాతుర్మాస దీక్షలో మన బాలస్వామి వారు పీఠాపురంలో ఉన్నారు. సాక్షాత్ పీఠాపురం వెళ్ళి అనలాష్టం వ్రతంలో నేను పాల్గొని స్వామీజీ వారు బ్లెస్ తీసుకున్నాను. అంటే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే చెప్పుతే కాదు, మనస్సులో నుంచి రావాలి, మన మనస్సులో రావాలి. ఈ విధమైనటువంటి యొక్క ప్రభావం ఇటువంటి ఎన్ని చేసినంటే మన స్వామీజీ వారు 1 కాదు 2 కాదు, ఇక్కడని కాకుండా ఒకసారి చాతుర్మాస దీక్షలో ఉజ్జయినిలో ఉన్నప్పుడు వెళ్ళాను. ఉజ్జయినిలో ఉన్నప్పుడు వెళ్తే ఉజ్జయినిలో సాక్షాత్ అక్కడ పుష్కరాల స్నాన సరస్వతి పుష్కరాలకు వెళ్ళి అక్కడ అనుష్ఠానం చేసుకుంటుంటే సాక్షాత్ ఆ భగవంతుడు వచ్చి దిగొచ్చి నా ముందే ఉన్నట్టుగా ఆ భగవంతుని రూపంలో ఉన్నటువంటి యొక్క విధానంలో నాకు అనిపించి చెప్పారు. ఒక వర్డ్ చెప్పారు. ఆ వర్డు ఆ పదంతో ఆ చెప్పినటువంటి యొక్క బ్లెస్ తోటి ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే, ఎంత ఆనందంగా ఉన్నా అంటే అది చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి యొక్క వారి వాక్కు, వారు చెప్పినటువంటి యొక్క విధానం. ఇలాంటివన్నీ అంటే మన బాలస్వామి వారు ఎన్ని చెప్పారంటే 1 కాదు 2 కాదు, ఇట్లా ఎన్నో విషయాలలో ఈ విధంగా చెప్తారు. మీరు ఇంకొకటి గమనించారా? మన స్వామీజీలో ఎన్ని పనులు చేసినా ఏ విధంగా చేసినా కనబడుతో ఏమంటాడు? బాగున్నారా అంటాడు. చిరుమందహాసంతో బాగున్నారా నాన్న అంటాడు. బాగున్నారా నాన్న అనేటువంటి యొక్క విధానం అనేది అందరికి వస్తుంది, రాదు. అంటే దాని యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే మన మనస్సులో ఉన్నటువంటి యొక్క కోరికలు, మన మనస్సులో ఏమున్నదో అనేటువంటిది దాని అర్థం ఏంటి అంటే ఈ క్షణం వరకు ఉన్నటువంటి యొక్క చెడంతయు తొలిగిపోయి ఈ సమయం నుంచి బాగున్నారా, బాగుంటాము అనేటువంటి యొక్క విధానం దానిలో ఉన్నటువంటి యొక్క గూఢార్థం. అది ఆ గూఢార్థం తెలుసుకోకుండా ఎన్నో అనుకుంటారు. కాదు, ఇక్కడ స్వాగత సభకు వస్తాం, స్వామీజీ వస్తారు, ఫస్ట్ టైం మనం చూస్తాం, చూసిన తర్వాత అప్పాజీ గారు మనం బ్లెస్ చేస్తాం, సాష్టాంగ ప్రణామం చేస్తాం, బ్లెస్ చేస్తాం, మనం సాష్టాంగ నమస్కారం చేస్తాడే వారు బ్లెస్ చేస్తారు. బ్లెస్ చేస్తాడు ఏమంటారంటే ఒకటేసారి చిరుమందహాసంతో బాగున్నారా నాన్న అంటాడు. బాగున్నారా నాన్న అనడంతో దాని అర్థం ఏంటంటే నిన్నటి వరకు ఉన్నటువంటి యొక్క కష్టాలన్నీ తెలియపోయి ఈ రోజు నుంచి ఉన్నటువంటి యొక్క ప్రభావంతో అద్భుతమైన యొక్క రీతిలో నీకు విజయప్రాప్తితో ముందుకు వెళ్తావు అంటారు. అన్నట్టు ఇంకొక వాళ్ళు అంటారు, నాయన నువ్వు మైసూరులో ప్రోగ్రాం అయితే వస్తున్నావా నాన్న అంటారు. అంటే ఏంది? నిన్నటి వరకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిస్తున్నాను, మరి రేపు మేలో వచ్చి మైసూరులో వచ్చి ఒకసారి కలువు నానా అంటారు. కలువు నానా అంటే ఒక బ్యాంక్ వెళ్తామండి, ఒక లోన్ కావాలి, లోన్ సబ్మిషన్ చేస్తాం, అప్లికేషన్ పెడతాం, ఇస్తాం, బ్యాంక్ మేనేజర్ అంటాడు, బాబు నీకు లోన్ శాంక్షన్ అయింది ఒకసారి ఈవినింగ్ వచ్చి కలువు అంటాడు. బ్యాంక్ లోన్ అయిన తర్వాత ఈవినింగ్ పోయి కలవాలి కదా మనకు అనుకున్నట్టు పని అయినా ఆయన చేసిన మనం కలవాలి కదా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక స్వాగత సభకు ఎప్పుడైతే వచ్చామో వచ్చుడితో మనం ఎప్పుడైతే చెప్పాడో చూస్తాడే నాయన బాగున్నావా అని ఒక వర్డ్ అంటాడు. ఈ బాగున్నావు కదా, నువ్వు మేలు మాత్రం తప్పకుండా కార్యక్రమం అనేది నువ్వు రావాలి నాన్న అంటాడు. రావాలి నాన్న అర్థం ఇది నిన్నటి వరకు ఉన్నటువంటి కష్టాలను తొలగిపోయి ఈ రోజు ఉన్నటువంటి యొక్క సమస్యల నుంచి నువ్వు వలయం నుంచి తొలగిపోయి రేపు సుఖ సంతోషాలతో ముందుకు వెళ్తున్నావు, రేపు రాబోయేటువంటి మళ్ళీ ఒకసారి అక్కడికి రా అనేటువంటి యొక్క దాని భావమే అదే లీల, అదే జరుగుతున్నటువంటిది. కాబట్టి ఏంటంటే దీని యొక్క ప్రభావంతో మన స్వామీజీ గురించి చెప్పాలనుకున్నది బాలస్వామి గారు కానీ మన
సత్యనారాయణ స్వామి వారు కానీ వీరి గురించి చెప్పాలంటే గంట 2 గంటలు 4 గంటలు కాదు. అయినా మీకు తెలియనటువంటి విషయాలు ఏం లేవు. మీరు చాలా రోజుల నుంచి స్వామీజీ దగ్గరికి వస్తున్నారు. స్వామీజీ యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. చూడండి, ఇప్పుడు అందరు ఉన్నారు, మీరు మాత్రం కూర్చున్నారు. కొంతమంది వచ్చారు వెళ్ళిపోయారు, కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంది స్వామీజీ యొక్క లీల వాళ్ళకి తెలియదు. వాస్తవం చెప్పాలంటే స్వామీజీ యొక్క లీల వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఏం చేస్తారు? అక్కడే కూర్చుంటారు. వారు అక్కడే కూర్చుంటారు. ఇప్పుడు నాకు చూడండి, ఇట్లా చెమట ఇట్లా స్వెట్ వస్తున్నది. అయినా నేను చెప్తున్నా అంటే స్వామీజీ వారి యొక్క లీల వస్తున్నది. లోపల ఉన్నటువంటి యొక్క తాపం అనేది బయటకు వస్తున్నది. వస్తున్నటువంటి యొక్క లోపల ఉన్నటువంటి యొక్క తాపం ఎప్పుడైతే వస్తున్నదో దాని యొక్క ప్రభావంతో ఇది ఎంత ఎవరికి తెలుసు అంటే మళ్ళీ అక్కడే తెలుసు. దీని ఇంకొక తార్కాణం కూడా చెప్తాను. నేను నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు వెళ్ళిన తర్వాత చాతుర్మాస దీక్షలో స్వామీజీ వారు ఉన్నప్పుడు నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు వెళ్ళిన తర్వాత పొద్దున 11:30 ప్రాంతంలో నేను అక్కడ కూర్చున్న తర్వాత స్వామీజీ గురించి చెప్పమన్నారు. చెప్పమంటే నేను అన్నాను, నేను చెప్పడానికి ఏమన్నా చెప్తాను, ఆ నాలో ఉన్నటువంటి యొక్క ఆనందం అనేది ఏ విధంగా నేను ఒక పని కొరకు వెళ్ళాను. స్వామీజీ చెప్పారు, ఆ పని అయిపోయింది. నేను స్వామి గారికి వెళ్ళి కలవాలని వెళ్ళాను. స్వామీజీ వెళ్ళాను, నా కూతురు, నా అల్లుడు, నేను అందరం కలిపి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కలవాలని వెళ్ళిన తర్వాత చెప్తుంటే నేను పోయేదాకా స్టేజ్ మీదకి వెళ్ళాను. ఆ ఆనందమైనటువంటి యొక్క పరవశంతో నేను చెప్పలేకపోతున్నా. ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అప్పుడు స్వామీజీ వారికి తెలిసింది. స్వామీజీ వారు అన్నారు, నీ ఆనందంలో ఉన్నావు, నీ ఇప్పుడు చెప్పలేదు, నీకు అంత విజయ ప్రాప్తి అన్నాడు. అంటే ఆ లీల అనేది ఎలా ఉంటుందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు మరిచిపోలేనటువంటిది. ఇలానే ఇంకొకటి ఏంటంటే ఒక విషయంలో స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది అంటే చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఇది ఇలా జరిగిపోతుంది అంటారు. అలానే ఇంకొకటి ఏంటంటే ఒక దాదాపు 9 సంవత్సరాల 10 సంవత్సరాల ప్రాయంలో 9-10 సంవత్సరాల కింద ఒక స్కిన్ ఎలర్జీతో అనేకమైనటువంటి బాధపడుతూ మన అప్పాజీ గారి దగ్గర వెళ్ళారు. అప్పాజీ గారు వెళ్ళిన తర్వాత ఆ స్కిన్ ఎలర్జీ తోటి ఎలాంటి బాధ అంటే నరకయాతన, అలాంటి యొక్క బాధల నుంచి దగ్గరికి పోతే అప్పాజీ గారు ఒకటి చెప్పారు, ఈ రోజు నుంచి 6వ రోజు లోపు నీకు వెళ్ళిపోతున్నది, నీకు ఉన్నటువంటి యొక్క సమస్య మొత్తం తెలియపోతున్నది. తెలియపోవడానికి గల కారణం ఏంటంటే ఈ విధంగా చెప్పారు. వాస్తవానికి 6వ రోజు, నేను చెప్పేది ఇంత బట్టి కాదు, స్వామీజీ యొక్క చరిత్ర పుస్తకంలో ఉన్నది అంతా మీరు చదవండి. స్వామీజీ గారి యొక్క జీవిత చరిత్రలోనే ఉన్నది. అంటే 6వ రోజు లోపు తనకున్నటువంటి యొక్క స్కిల్లో ఉన్నటువంటి యొక్క ఎలర్జీ మొత్తం తొలగి ఒక మిరాకిల్ లాగా జరిగింది. అంటే ఇదంతా ఎలా జరిగిందంటే స్వామీజీ వారి యొక్క లీలా అని మనం చెప్పవచ్చు. ఇకపోతే ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి యొక్క దీని ప్రభావంతో ఏంటంటే మనము మకర సంక్రాంతి రోజు బాలస్వామి వారు జన్మించడం అనేది చాలా విశేషమైనటువంటిది. వాస్తవానికి వారు ఏంటంటే తిథి ప్రకారంగా జరుగుతున్నటువంటిది ఏంటంటే పుష్య బహుళ అష్టమి నాడు జన్మించారు. అందుకని అనఘాష్టమి వ్రతాలు మనం బాగా చేస్తాం. మీరు గమనించండి, అనఘాష్టమి వ్రతాలు బాగా చేస్తాం. అనఘాష్టమి వ్రతాలు ఎందుకు చేస్తున్నామంటే అంటే ఆ సాక్షాత్తు భగవంతుడు జన్మించినటువంటి యొక్క అష్టమి నాడు జన్మించాడు కాబట్టి అష్టమి ఎవరికి ప్రీతికరం? అష్టమి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి అష్టమి. అష్టమి నాడు మహాప్రీతికరమైనటువంటి అష్టమి అంటే ఆయుష్ను ప్రసాదించేటువంటి యొక్క స్థానం అష్టమి. 8వ స్థానం ఆయుష స్థానం. జ్యోతిష్ శాస్త్రంలో అష్టమ స్థానం ఆయుష స్థానంతో కూడుకున్నటువంటి యొక్క రోజున మన బాలస్వామి వారు అద్భుతమైనటువంటి యొక్క రీతిలో జననమైంది. అంటే నక్షత్రం ఎవరయ్యా అంటే చిత్తా నక్షత్రంలో జన్మించారు. చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరు? కుజుడు. 9 గ్రహాలలో మహా బాధపడేవాళ్ళు, మహాభయభ్రాంతులకు గురేవారు 2 గ్రహాలకు మాత్రమే, కుజుడు శని. అలాంటి యొక్క కుజ నక్షత్రంలో జన్మించినటువంటి యొక్క స్వామీజీ వారు మనందరి కొరకు చాతుర్మాస దీక్షలో ఏ విధంగా ఉన్నా కూడా అనఘాష్టమి వ్రతంతో కూడుకున్నటువంటి యొక్క విధితో ఆయుష హోమం అనేది తప్పకుండా చేస్తారు. ఎందుకంటే నేను సాదృశ్యంగా చూసినటువంటిది అందులో దేవి సప్తశతి 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి యొక్క చండీ హోమం కూడా చేస్తారు. అంటే దీని యొక్క ప్రభావంతో ఎప్పుడైతే మళ్ళీ చాతుర్మాస దీక్షలు చేశాడో మళ్ళీ చాతుర్మాస దీక్షల వరకు ఎలాంటి యొక్క ఆపదలున్నా కూడా ఎలాంటి యొక్క కష్టాలున్నా కూడా ఆ కష్టాలన్నీ తొలగిపోవడానికి మనందరి కొరకు ఈ యొక్క యజ్ఞ కార్యం అనేది వారు ప్రారంభం చేశారు. దీని యొక్క ప్రభావంతో మొన్న పీఠాపురం వెళ్ళినప్పుడు చూడాలి ఎంతమంది అంటే దర్గా ఒక 10-12 వేల మంది. ఆ రోజు 10-12 వేల మంది
ఆ మందిలో ఆ సభలో ఎంత ఎంత అంటే ఎంత మహావైభవం అంటే ఎంత ఆనందం అంటే ఆ ఆనందంలో అనగాష్ట వృతంలో చూడడం, వారి యొక్క చక్కటి ఆశీస్సులు ఇవ్వడం అనేది, గురుప్రసాదం అనేది జరిగింది అంటే ఇదంతయు కూడా ఎవరు అంటే వారి యొక్క లీల, వారి యొక్క సత్సంకల్పం, వారి యొక్క కృప, ఇవన్నీ ఉంటేనే మనకు జరుగుతాయి, లేకుంటే మనకు జరగదు. మరి ఎక్కడ జరిగింది అంటే వాస్తవానికి అన్నవరం వెళ్ళడం, సత్యనారాయణ స్వామి టెంపుల్లో వెళ్ళడం, స్వామీజీ యొక్క వ్రతం జరగడం, ఆ వ్రతమైన వెంటనే ఆ విష్ణుమూర్తి రూపంలో ఉన్నటువంటి యొక్క మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళి స్వామికి చక్కటి బ్లెస్ చేయడం చాలా ఆనందకరమైనటువంటి యొక్క విధిగా మనం చెప్పవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గాన మహేమష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్త సుఖినో భవంతు.